ఏపీ కర్ణాటక రాష్ట్రాల మధ్య కీలకంగా ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు పునరుజ్జీవం పోసుకోబోతుంది. కర్ణాటక ఏపీతో పాటు తెలంగాణ సరిహద్దులో కలిగిన ఈ ప్రాజెక్టుకు కొత్త గేట్లు బిగించారు. ఈ కొత్త గేట్లను 3 రాష్ట్రాల 3 ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఇవాళ ప్రారంభించనున్నారు. గతంలో వచ్చిన వరదలకు తుంగభద్ర డ్యాం గేటు 1 కొట్టుకుపోవడంతో పాటు బాగా తుప్పుపట్టి పాడైపోవడంతో 33 గేట్లను కొత్తగా బిగించారు. 51 కోట్ల వ్యయంతో మొత్తం 33 గేట్ల ఏర్పాటు గడువు లోపలే బిగించారు. వీటిని కేంద్ర మంత్రి పాటిల్, కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. తర్వాత మునిరాబాద్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వీరంతా పాల్గొంటారు. అయితే 3 సీఎంల పర్యటన అంతర్రాష్ట్ర ప్రజల సంబంధాల బలోపేతానికి, అలాగే ఆర్డీఎస్ వంటి పెండింగ్ ప్రాజెక్టుల సమస్యల పరిష్కారానికి వేదికగా మారే అవకాశం కూడా ఉందని అంటున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ చెప్పండి. ఉభయ రాష్ట్రాల రైతులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నటువంటి రోజు రానే వచ్చింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల వరద ప్రధానమైన తుంగభద్ర ప్రాజెక్టు ఇప్పుడు కొత్త గేట్ల అమరికతో సరికొత్త రూపం సంతరించుకుంది. ఏదైతే 2024 ఆగస్టులో వచ్చినటువంటి వరదల కారణంగా తుంగభద్ర జలాశయం 19వ నంబర్ గేటు కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే ఆ గేటు అమరిక చేపట్టాలని చెప్పి ఉభయ రాష్ట్రాల సీఎంలు ఒక ప్రతిపాదనకు వచ్చారు. అయితే ఈ ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు విశ్రాంత ఇంజనీర్ అయినటువంటి కన్నయ్యనాయుడు నేతృత్వంలో నీటిని వృధా పోనీయకుండా నీటి వృధా పోయే నీటిని అడ్డుకట్ట వేసేందుకు అప్పటికప్పుడు తక్షణమే స్టాప్ ఫ్లాట్ గేట్ ను అమర్చి నీటిని వృధాగా పోయే నీటికి అడ్డుకట్ట వేశారు. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఆ డ్యామ్ నిర్మించి 73 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో గేట్లు పూర్తిగా మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. గేట్లు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పి సూచించిన నేపథ్యంలో ఆ డ్యామ్ కు ఉన్నటువంటి 33 గేట్లను పూర్తిగా కొత్తవి అమర్చాలని ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇవ్వడంతో 6 నెలల్లోనే కొత్త గేట్లు పూర్తి చేసి ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు ఆ డ్యామ్ కు మరోసారి పునర్జీవం పోసాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి దాదాపు 51 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 33 గేట్లను పూర్తిగా కొత్త అమర్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ గేట్లను ఇవాళ ఉభయ రాష్ట్రాలు అటు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ తో కలిసి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రారంభించనున్నారు. అయితే తుంగభద్ర ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు, వందలాది ఎకరాలకు తాగునీరు అందుతుంది. ఇందులో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు కీలకంగా ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తుంగభద్ర ప్రాజెక్టు కింద దాదాపు 1.46 లక్షల హెక్టార్ల సాగునీరు అందుతుంది. కూడి కాల్వ ద్వారా కర్నూలు, కడప, అనంతపురట, రాయలసీమ జిల్లాలకు సాగునీరు అందుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. తుంగభద్ర ప్రాజెక్టు భద్రతను ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ డ్యామ్ గేటు ఏదైతే 19వ నంబర్ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో ఏపీ కీలకంగా ఈ డ్యామ్ భద్రతకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రత్యేకంగా గేటు పోయిన స్థానంలో 19వ నంబర్ గేట్ అప్పటికప్పుడు ఆ వరద ప్రవాహంలో కూడా ఏదైతే కొన్ని ధైర్య సాహసాలతోనే టాప్ లాక్ గేట్ అమర్చి నీటి వృధాన్ని అరికట్టారని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు డ్యామ్ పూర్తి సేఫ్టీకి సంబంధించినటువంటి అంశాలను అటు తెలంగాణ ముఖ్యమంత్రి, ఇటు అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి 3 కలిసి చర్చించి ఈ నిర్ణయం తీసుకొని ఇవాళ ఈ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.